ఒక్క నెల కాదు 2 నెలలు కాదు 7 నెలల సంది ప్రభుత్వంలో కొలువులు చేసేటోళ్లకు సర్కారు జీతాలే ఇస్తలేదట. సర్కార్ల నౌకరీ చేసేటోళ్లకు ప్రతి నెల 1 తారీఖు నాడే టంచర్గా జీతాలు వేస్తున్నామని పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు అంటుంటే 7 నెలల సంది జీతాలే వాడతలేవని ఎవలంటురే బాలన్న అంటారా ఈనుండ్రి. నమస్కారం, నా పేరు అంకమ్మ. మాది ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ. ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ నుంచి మాకు మెట్మా ఆర్పీలము మాకు జీతాలు రాక 7 నెలలు అవుతుంది. 7 నెలల సంది మాకు జీతాలు రాక మాకు ఇబ్బంది అవుతుంది. ఈయనరా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీలో పనిచేసే ఆర్పీలకు 7 నెలల సంది జీతం వస్తలేదట. ఇంకా ఈనుండ్రి వాళ్ళ బాధలు చెప్పమ్మా. మా యూనియన్ కలిసి మేము ఒక మీటింగ్ పెట్టుకొని మేము మాట్లాడుకుందాము. మా హెడ్ ఆఫీస్లో ఒక లెటర్ ఇచ్చి మాకు జీతాలు రావాలని మేము పోదామని మేము ఈ రోజు రెడీ అవుతున్నాము. అన్న మూమెంట్లోనే ఈ ప్రభుత్వం మరి ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ తీసుకుందో మాకు తెలియదు. మమ్మల్ని ముందస్తుగానే అరెస్ట్ చేసారు సార్. అయ్యా మాకు జీతాలు ఇయ్యండ్రి, మాయి కూడా మీ లెక్కనే సంసారాలు కదా. పిల్లల చదువులకు ఫీజులు ఎల్లుతలేవు, ఇంట్లో సామాన్లకు పైకం లేక అవస్థలు పడుతున్నామని వాళ్ళ పెద్ద ఆఫీసర్లకు లెటర్లు ఇద్దామని పోదామనుకుంటే ఎట్లా ఎరకైందో ఏమో గాని పోలీసులు ఇట్లా వచ్చి ఎక్కడోళ్ళని అక్కడనే అరెస్ట్ చేసిరట. అయ్యా పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, ఇదే నా సారు మీ ప్రజాప్రభుత్వం, ఇదే నా సారు మీ ప్రజాపాలన. మీరు ప్రతి నెల 1 తారీఖు నాడు టంచనుగా వేస్తామన్న జీతాలు పడతలేవట. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఆలస్యం చేసుడే కాకుండా ఆఖరికి ఉద్యోగులకు కూడా జీతాలు వేయకుండా అవస్థలు పెట్టుడేంది. మీరు కూడా సాలరీలు పంపిస్తుంటే ఆపుతున్నోళ్ళు ఎవరో వాళ్ళను కూడా అరుచుకోకపోయిన సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.